నువ్వు పుట్టినప్పటి నుండి ఏదో ఒక బాధ పడుతూనే ఉన్నాను. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజంగా నువ్వు భైరవకొండకెళ్తావా? అవును, వెళ్తాను. నాన్నగారు, మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా భైరవకొండకెళ్లి మార్గం దొరికింది. ఆ భైరవకొండలో ఎవరూ ఊహించని అతీత శక్తులుంటాయి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఇతన్ని ఈ కొండ నుండి బయటకు తీసుకెళ్ళు, లేదంటే నీకు ఇదే గతి పడుతుంది. ఆ కాళీమాతను ప్రసన్నం చేసుకుని మా నాన్నగారికి విముక్తి కలిగించమని వేడుకోవాలని వచ్చాను. ఈ దారికి అంతమనే తెలీదా? మనం ఎంత నడిచినా కూడా ఇంకా ఆ కొండ శిఖరం రావటం లేదేంటి? ఆ విరిగిన రాతిబండ ఇందాక కూడా మనం దీన్ని దాటాం, కానీ ఇది మళ్లీ కనిపిస్తోంది. దేవకి, ఈ మార్గంలో మనం ముందుకెళ్తున్నాం తప్ప వెనక్కి తిరగలేదు. మరలాంటప్పుడు మనం ఒకసారి దాటేసిన శిలలు మళ్లీ ఎలా ఎదురవుతున్నాయి? జరుగుతున్న ఈ పరిస్థితిని చూస్తుంటే ఇదంతా అనాదిగా ఈ కొండలో తిరుగుతున్న మాయలా అనిపిస్తుంది. మనం ఒకే చోట తిరుగుతున్నాం తప్ప ముందుకు వెళ్లటం లేదు. కాలచక్రంలో ఏవో మార్పులు జరుగుతున్నాయేమో అనిపిస్తోంది. ఇది కాలచక్ర మాయ కాదు దేవకి. ఇక్కడేదో మన కళ్లను, మన అడుగులను బంధించింది. అందుకే మనం ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టి ఎంతో దూరం వెళ్ళినట్టు అనిపించినా తిరిగి మొదలుపెట్టిన చోటే ఉంటున్నాం. మరి దీని నుండి బయటపడి ముందుకు సాగటం ఎలా విక్రమ్ బాబు? దీనికో పరిష్కారం ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం నడవటం ఆపేసి మన మనస్సును శాంతపరచాలి. ఈ మాయాశక్తి మనల్ని పరిగెత్తేలా చేసి గమ్యం చేరకుండా ఇక్కడే బంధిస్తుంది. అందుకే మనం గమ్యాన్ని చేరుకునే మార్గం మారుతుంది. ఇప్పుడు మనస్సుని ఏకాగ్రతతో ఉంచి శాంతంగా ఆలోచించాలి. అప్పుడే దీని నుండి మనం బయటపడగలం అని చెప్పి చిన్న గంటను తీస్తాడు. దేవకి, కళ్ళు మూసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకు. ఇక్కడ మనం నడుస్తున్నది మాంత్రికులు సృష్టించిన మాయాచక్రంలో. ఏ మాత్రం ఆదమరిచినా చాలా ప్రమాదంలో పడతాం. ఇవన్నీ మీకెలా తెలుసు? కొంపతీసి మీక్కూడా మంత్రాలొచ్చాయేమిటి? ఇవన్నీ గరుడ పురాణంలో చదివాను. నా తండ్రిని కాపాడటం కోసం ఏదో ఒకరోజు ఇక్కడికి రావాల్సి వస్తుందని ముందుగానే అన్ని మార్గాలు అన్వేషిస్తుంటే ఈ విషయాలు తెలిసాయి. మాయను జయించాలంటే దానితో పోరాడకూడదు. దాన్ని అంగీకరించి మనం దాని ఆధీనంలో బందీ అయినట్టు నటించాలి. అప్పుడే దాన్ని ఏమార్చి బయటపడగలం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మన లక్ష్యమే మన దగ్గరికొస్తుంది అంటూ విక్రమ్ గంటని మోగిస్తాడు. శబ్దం గాలిలో ప్రతిధ్వనిస్తుంది. అకస్మాత్తుగా అప్పటివరకు పొగమంచుతో కప్పి ఉన్న ఒక గుహ కనిపిస్తుంది. విక్రమ్ బాబు, ఇది నిజంగా అద్భుతం. ఎలాగోలా ఈ మాయ నుండి బయటపడ్డాం. అటు చూడండి, అదే ఆ బింబిసారుడుండే గుహ. వెళ్దాం పదండి. అలా ఇద్దరు గుహలోపలికి వెళ్లగా ఎదురుగా బింబిసారుడు తపస్సులో కూర్చుని ఉంటాడు. దగ్గరికెళ్లి విక్రమ్ ఇలా అంటాడు. బింబిసారుల వారికి ప్రణామాలు. ఎవరు నాయనా మీరు? ఏం కావాలి? స్వామి, మేము భీమునిపట్నం నుండి మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. బయట వారెవరూ చేరుకోలేని ఈ మాయా మార్గం నుండి బయటపడి నన్ను చేరుకున్నారంటే మీరు సాహసవంతులే. చూస్తుంటే మీరు చాలా పెద్ద సమస్యతోనే వచ్చారని అర్థమవుతోంది. అవును స్వామి, మీరే ఎలాగైనా మా సమస్యను తీరుస్తారని చాలా ఆశతో ఇంత దూరం వచ్చాం. నే ఆశయం బలమైంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. చెప్పు నాయన, ఏమిటి నీ సమస్య? స్వామి, ఆ కాళికామాత అనుగ్రహం వల్ల మా నాన్నగారు అంతుచిక్కని వ్యాధితో గత 20 సంవత్సరాలుగా బాధను అనుభవిస్తున్నారు. దాని నుండి విముక్తి కోసం ఇలా అన్వేషిస్తూ వచ్చాను. చూడు నాయనా, ఒకసారి దేవి కన్నెర్ర చేసి శపించిందంటే దానికి చాలా బలమైన కారణం ఉంటుంది. అలాంటి అమ్మవారి శాపం తొలగించడం అంత సులువైన పని కాదు. ఎంతో కఠోర శ్రమతో, భక్తితో అమ్మవారి అనుగ్రహాన్ని శాంతింపచేయాలి. అప్పుడే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నా కోరిక ఫలించడానికి ఎలాంటి కఠిన పరీక్ష అయినా సరే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను స్వామి. దయచేసి ఆ మార్గం ఏంటో సెలవియండి. అయితే చెప్తాను విను. ఇక్కడికి వాయవ్య దిశగా 5 మైళ్ళు అడవి మార్గంలో ప్రయాణిస్తే కొండ చివరి భాగం వస్తుంది. అక్కడ అతి విచిత్రమైన ఒక గుహ కనిపిస్తుంది. అందులోని స్వయంభూ అమ్మవారి విగ్రహం ముందు కఠోర తపస్సులో రుద్రుడు ఉంటాడు. మీరు రుద్రుణ్ణి మెప్పించగలిగితే ఈ సమస్య నుండి బయటపడతారు. కాని ఒక్కటి గుర్తుంచుకో, ఒకవేళ మీ వల్ల ఏదైనా అపవిత్రం జరిగి రుద్రుడికి కోపం వచ్చిందనుకో, మీరు చాలా ప్రమాదంలో పడతారు. జాగ్రత్త సుమా. ఈ రహస్యం చెప్పినందుకు మీకు రుణపడి ఉంటాను స్వామి. ఇక మేం వెళ్ళొస్తాం అని బింబిసారుడికి నమస్కరించి అతను చెప్పిన విధంగా వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగిస్తారు.
హాయిగా పండ్లమ్ముకుని వచ్చిన డబ్బుతో సుఖంగా ఉండక ఏమిటి బాబు నాకి తిప్పలు, ఈ కొండల్లో ఎప్పుడేం జరుగుతుందోనని భయంతో చచ్చిపోతున్నా. నువ్వేం భయపడకు దేవకి, నీకేం కాదు. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను, సరేనా? నేను కాపాడితే గాని మీరు ప్రాణాపాయం నుండి బయటపడలేదు, అలాంటిది తమ ప్రాణం అడ్డేసి నన్ను కాపాడతారంటే ఈ పెద్ద మనిషి. నా ఒంట్లో శక్తంతా భయపడటానికే సరిపోతుంది. అందుకే మా అమ్మ నువ్వెప్పుడూ నన్ను నష్టజాతకురాలివే అని తిడుతూ ఉంటుంది. ఇందుకేనేమో మా అమ్మ తిట్టేదాంట్లో నిజముందని అనిపిస్తుంది. దేవకి, నిన్నొకటి అడగనా? కళ్ళుకొచ్చి ముందు దాడివెందుకు? అదేదో అడగండి చెప్తాను. నువ్వు ఇప్పటివరకు పెళ్ళెందుకు చేసుకోలేదు? రామాయణం మొత్తం విని రాముడికి సీతేమవుతుంది అన్నారంట మీరంటోడు. నేను నష్టజాతకురాలనని, అందువల్ల ఈ కొండ నుండి పంపించేశారని మొదట్నుండి మొత్తుకుంటుంటే మీరు మళ్ళీ అదే అడుగుతారేమిటి? మిమ్మల్ని ఏమనాలి? ఏదో ఒకరోజు నీ జాతకం మారిపోయి యువరాజులాంటి మొగుడొస్తాళ్ళే, ఏం బాధపడకు. మామూలు మొగుడికే దిక్కులేదిక్కడ, మళ్ళీ యువరాజు కూడానా? నా స్థాయిని చూసి మాట్లాడండి మహానుభావా. నీకేం తక్కువ దేవకి, చాలా అందంగా ఉన్నావు, పైగా చాలా ధైర్యవంతురాలివి కూడా. నేనందంగా ఉన్నానని ఇప్పటివరకు మీరొక్కరే చెప్పారు. ఇంతవరకు ఎవ్వరూ చెప్పక అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. అలా మాట్లాడుకుంటూ కొంత దూరం ప్రయాణం తర్వాత రుద్రుడి ప్రాంతం చేరుకుంటారు. చూడు దేవకి, రుద్రుడు ఆడవారి పట్ల చాలా దయాకరుణ కలిగి ఉంటాడని విన్నాను. కాబట్టి అర్థమైంది. కాబట్టి ఈ రుద్రుడి సంగతి నన్ను చూడమంటారు, అంతేనా? అంతే అంతే, నువ్వు చాలా తెలివైందానివి. పొగడింది చాలు, ఇక ఆపండి. సరే, మీరు పక్కకి తప్పుకోండి. ఈరోజు ఆ రుద్రుడో నేను తేలిపోవాలి, పదండి అనుకుంటూ దేవకి ముందు, విక్రమ్ వెనకాల నడుస్తూ గుహలోకి వెళతారు. గుహలో చీకటిగా ఉండటం వల్ల దేవకి కాలుకి ఏదో ఒక వస్తువు తగిలి శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి తపస్సులో ఉన్న రుద్రుడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా దేవకి, విక్రమ్ నిలబడి ఉంటారు. సాధారణ మానవులు ఇక్కడికి ఎలా రాగలిగారు? వచ్చిందే కాక నా తపస్సుని భగ్నం చేస్తారా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ కోపంతో ముందుకొచ్చి తన చేతిలో ఉన్న భస్మాన్ని తీసి ముందుగా దేవకిపైకి చల్లుతాడు. భస్మం చల్లగానే దేవకి జీవితమంతా రుద్రుడికి కళ్ల ముందే కనిపిస్తుంది. భయంతో వణికిపోతున్న దేవకితో శాంతంగా ఇలా అంటాడు. అమ్మా దేవకి, భయపడకు, నీకేం కాదు. స్వామి, ఎంతో కాలంగా మీ దర్శనం కోసం ఈ కొండల్లో ఎదురుచూశాను. ఇప్పటికి చూడగలిగాను. చాలా సంతోషంగా ఉంది. కాని చిన్న సందేహం, నా పేరు మీకెలా తెలుసు స్వామి? చూడు తల్లి, నువ్వు ఎవరూ కాదు, నా కన్న కూతురివమ్మా. అది విన్న దేవకి, విక్రమ్ ఆశ్చర్యపోతారు. దేవకి అయోమయంలో తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏంటి స్వామి మాట్లాడేది? నా కన్నతండ్రంటున్నాడేంటి? మా నాన్న నా చిన్నతనంలోనే కాలం చేశాడని అమ్మ చెప్పిందే. మరి ఇతనెలా ఇలా అంటున్నాడు? ఇందులో నిజమెంత? ఏంటి స్వామి మీరు మాట్లాడేది? మీరు నా తండ్రి అంటారేమిటి? అవును తల్లి, నువ్వు పుట్టగానే ఈ భైరవ కొండలో జరిగిన మారణహోమం తరువాత మళ్లీ మన జాతి క్షేమం కోసం బంధాలకు దూరంగా ఉంటూ ఇక్కడే కాళీమాతకు సేవ చేసుకుంటూ ఉన్నాను. ఏదో ఒకరోజు ఆ తల్లి వరమిస్తుందేమోనని ప్రతిరోజు పూజ చేస్తున్నాను. మీరు పూజలు చేసుకుంటూ ఇక్కడ సంతోషంగానే ఉన్నారు. నేను పుట్టడం వల్లనే మీరు పోయారని, నన్ను నష్టజాతకురాలనని రోజూ అమ్మ నన్ను తిడుతుంది. ఎవరో చేసిన తప్పుకి నన్ను నిందిస్తున్నారందరూ. ఇంతకీ ఈ యువకుడెవరు? దండాల స్వామి, నా పేరు విక్రమ్. మేం వచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కావాలి. దానికి ఏం చేయాలో సెలవియ్యండి. చూడు, నువ్వు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే నువ్వు కోరే కోరిక చాలా బలమైనది కావాలి. ముందు ఆ కోరికేంటో చెప్పు, అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందో చెప్తాను. అలా అడగ్గానే విక్రమ్, దేవకి ఇద్దరూ భయపడతారు. ఇక్కడ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కలగటానికి మా నాన్నగారే అని తెలిస్తే సహాయం చేయడం అటుంచి నన్నేం చేస్తాడో ఏంటో. ఇప్పుడేం చేయాలి? ఏదైతే ఏదవుతుంది. నిజం చెప్పేస్తాను. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ మహాసామ్రాజ్యాన్ని పాలించిన సూర్యవర్తన మహారాజు మా నాన్నగారు. ఇప్పుడు అతను ఒక విచిత్రమైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యారు. దానికి విముక్తి ఇక్కడే ఉందని తెలిసి వచ్చాను. సూర్యవర్ధనుడి మాట విన్న రుద్రుడు మిక్కిలి కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? మా జాతిని, ఇక్కడి సంపదను నాశనం చేసి
నరమేధం సృష్టించిన ఆ నీచుడు సూర్యవర్ధనుడు మీ నాన్నగారా? నేను చెప్పేది శాంతంగా వినండి. నిజానికి ఇదంతా చేసింది మా నాన్నగారు కాదు. ఇంకేం చెప్పకు. వెంటనే ఈ ప్రాంతం నుండి వదిలి వెళ్ళిపో. లేకుంటే ఇక్కడి ప్రజలు నిన్ను వదిలిపెట్టరు. మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుంది. నాన్నగారు, ఒక్కసారి నా మాట వినండి. అతను చెప్పేది నిజం. అసలేం జరిగిందంటే అంటూ సూర్యవర్ధనుణ్ణి మోసం చేసి ఆ మహామంత్రి కపట బుద్ధితో ఇక్కడంతా నాశనం చేసి ఎలా సంపదను దోచుకున్నాడో అంతా వివరిస్తుంది దేవకి. అదంతా విన్న రుద్రుడు కొంత శాంతించి ఇలా అంటాడు. చూడు విక్రమ్, మీ నాన్నగారికి జరిగిన అన్యాయం చాలా ఘోరమైనది. అది తొలగిపోవాలంటే అంత సులువు కాదు. ఎంత కష్టమైనా చివరికి నా ప్రాణం పోయినా సరే చేయని తప్పుకు నరకం అనుభవిస్తున్న మా నాన్నగారికి విముక్తి కలగాలి. తండ్రి కోసం నువ్వు పడే ఆరాటం చూస్తుంటే మీ నాన్నగారి నిజాయితీ ఏమిటో అర్థమవుతోంది. కాబట్టి ఇందులో నీకు సహాయం చేస్తాను. మొదటిగా నువ్వు చేయవలసిన పని, మీ నాన్నగారిని మోసం చేసిన ఆ మహామంత్రితోనే చేసిన తప్పు ఒప్పుకుని ఆ కాళీమాత ముందు మోకరిల్లి క్షమించమని అడగాలి. అప్పుడే ఆ అమ్మవారు శాంతిస్తారు. కాని నాన్నగారు, ఇప్పుడు ఈ సామ్రాజ్యమంతా ఆ మహామంత్రి గుప్పిట్లో ఉంది. అలాంటప్పుడు ఎలా తను తప్పొప్పుకుంటాడు? చూడు విక్రమ్, ఆ మహామంత్రి తన స్వార్థం కోసం చేసిన మోసం వల్ల ఇక్కడ ఎన్నో జాతులు అన్యాయానికి అక్రమాలకు గురయ్యాయి. కాబట్టి అలాంటి వాడు చేసిన మోసాన్ని మోసంతోనే బుద్ధి చెప్పాలి. ఇప్పుడు అంతా అర్థమైంది స్వామి. ఆ కపట మహామంత్రికి బుద్ధి చెప్పి అమ్మవారి కాళ్ల మీద పడి ఎలా క్షమాపణ చెప్పించాలో నేను చూసుకుంటాను అని చెప్పి దేవకి విక్రమ్ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా నడుస్తూ మార్గంలో దేవకి ఇలా అడుగుతుంది. ఏంటి విక్రమ్ బాబు, శపథం చేయడానికైతే చేశారు కాని ఇప్పుడు ఆ మంత్రి రాజస్థానంలో ఉన్నాడు. కలవడమే చాలా కష్టం. అలాంటిది అతనితో నిజమెలా చెప్పిస్తారు? నేను అది ఆలోచిస్తున్నాను, ఎలాగా అని. అలా మాట్లాడుకుంటూ గ్రామానికి చేరుకుంటారు. సరే విక్రమ్ బాబు, అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. ఇక నేనెళ్ళొస్తాను. జరగవలసిన దాని గురించి త్వరగా ఆలోచించండి. నాకు చాలా సహాయం చేసావు దేవకి. మళ్ళీ త్వరలోనే కలుస్తాను. అలా ఇంటికి చేరుకున్న విక్రమ్ భైరవకొండలో జరిగిన విషయమంతా తండ్రికి వివరిస్తాడు. అదంతా విన్న సూర్యవర్ధనుడు ఇలా అంటాడు. చూడు విక్రమ్, ఇప్పుడు ఆ మహామంత్రి మహారాజుగా ఉన్నాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పడం అనేది సాధారణమైన విషయం కాదు. కాని ఒక మార్గం ఉంది. ఏంటి నాన్నగారు అది? ఇలా దగ్గరకు రా నాయనా. అలా చేశావంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది. సరే నాన్నగారు, మీరు చెప్పినట్టే చేసి ఆ కపట మహామంత్రికి సరైన బుద్ధి చెప్పి మీకు ఈ శాపం నుండి విముక్తి కలిగిస్తాను. ఇదిలా ఉండగా ఓ రోజు ఎప్పటిలాగే సంత జరుగుతూ ఉండగా దేవకి పండ్లమ్ముతూ ఉంటుంది. అక్కడికి ఒక రాజభటుడు వస్తాడు. కొత్తగా కనిపిస్తున్న ఆ పండ్లను చూసి దేవకి దగ్గరికెళ్లి ఇలా అడుగుతాడు. ఇదిగా అమ్మాయి, ఇవేం పళ్ళు కొత్తగా ఉన్నాయి? ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడు చూడనేలేదు. అవునండి, ఇవి అన్ని చోట్ల దొరికే పళ్ళు కావు, కాని చాలా బావుంటాయి. ఒకటివ్వు, తిని చూస్తాను. ఆహా, చాలా రుచిగా ఉంది. ఇవెక్కడ దొరుకుతాయి? పశ్చిమ దిశలో ఉన్న భైరవకొండలో దొరుకుతాయి. ఏంటి నువ్వు మాట్లాడేది? భైరవకొండలో ఎన్నో అతీత శక్తులుంటాయి. అలాంటిది అక్కడికి నువ్వెలా వెళ్ళగలుగుతున్నావు? ఎలా వెళ్తానో తర్వాత చెప్తాగాని దాని గురించి ఇన్ని వివరాలు మీరెందుకు అడుగుతున్నారు? అవన్నీ మళ్ళీ కలిసినప్పుడు చెప్తాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈనేంటి, నేను చెప్పింది తిరిగి మళ్ళీ నాకే చెప్తున్నాడు? అలా వెళ్లిన భటుడు కంగారుగా మహారాజు దగ్గరకు వెళ్తాడు. మహారాజా, ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చాను. ఏమిటా విషయం? మన రాజ్యంలో ఉన్న రామాపురం అనే గ్రామంలో సంత జరుగుతోంది. అక్కడ ఒక అమ్మాయి భైరవకొండలో దొరికే పళ్ళు తెచ్చి అమ్మతూ కనిపించింది మహారాజా. ఏమిటి నువ్వు మాట్లాడేది? భైరవకొండతో సంబంధం ఉన్న అమ్మాయి మన రాజ్యంలో కనిపించిందా? అయితే నువ్వు ఒక పని చెయ్యి. వెంటనే వెళ్లి ఆమె ఎక్కడికి వెళుతోందో, ఎక్కడ ఉంటుందో, ఎవరెవరిని కలుస్తుందో ఎవరికీ తెలియకుండా కనిపెడుతూ ఉండు. అదేవిధంగా మన పూజారి గారిని వెంటనే నేను రమ్మన్నానని చెప్పు. చిత్తం మహారాజా అని చెప్పి వెళ్ళిపోతాడు భటుడు. కొంత సమయం తర్వాత మహారాజు దగ్గరికి పూజారి వస్తాడు. మహారాజుల వారికి జయము జయము. మహారాజా, తమరు పిలిచారట? అవును పూజారి గారు, చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. భైరవకొండతో సంబంధం ఉన్న ఒక యువతి ఇప్పుడు మన పొరుగు గ్రామంలో కనిపించిందట. అందువల్ల మనకొచ్చిన నష్టమే ఉంది మహారాజా. దానికి మీరెందుకు అంతగా చింతిస్తున్నారు? ఇది చింత మాత్రమే కాదు పూజారి గారు, నా పాలిట మృత్యుపాశం. ఇంతకాలం ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో ఆ రోజు ఇప్పుడు వచ్చింది.
మనం ఆ రోజు చేసిన మారణహోమం చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఆ రోజు నిధితో తిరిగి వస్తుంటే ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఇంతవరకు మీ దగ్గర కూడా ప్రస్తావించలేదు. మిమ్మల్ని అంతగా భయపెట్టే సంఘటన ఏంటి మహారాజా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అంటూ గతంలో జరిగింది ఇలా వివరిస్తాడు. చూడు సేనాపతి, ఇదే మంచి అవకాశం. ఈ భైరవకొండలో ఉన్న ఈ అపార నిధిని ఇప్పుడు వదిలేస్తే మళ్లీ సాధించడం అసాధ్యం. ఈ అనాగరిక అడవిజాతి మనుషుల కోసం ఆలోచిస్తే నిధి మనకు దక్కదు. కాని మహామంత్రి, ఇక్కడ ఎలాంటి నాశనం జరగకూడదని వెంటనే సైన్యాన్ని వెనక్కి రమ్మన్నారని చెప్పారు కదా మహారాజు. మహారాజు చెప్పినట్టు చేస్తే నువ్వు నేను ఎప్పటికీ ఇలాగే దాసులుగానే ఉండిపోవాలి. అదే ఈ అపార నిధిని సొంతం చేసుకుంటే రాజ్యం మనదే. రాజు స్థానంలో నేను, మహామంత్రి స్థానంలో నువ్వు. ఒక్కసారి ఆలోచించు. మీరు చెప్పింది కూడా నిజమే మహామంత్రి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? శహబాష్ సేనాపతి, తెలివైన నిర్ణయం తీసుకున్నావు. అయితే చెప్పేది జాగ్రత్తగా విను. ఈ భైరవకొండ వెంటనే మన సొంతం కావాలి. అందుకోసం ఈ కొండలో ఎన్ని జాతులున్నా సరే ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని అడ్డు తొలగించండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడి మానవజాతి అంతరించినా సరే నిధిని మన సొంతం చేసుకోవాలి. అర్థమైందా? కానీ ఇక్కడ సమస్య ఉంది మహామంత్రి. ఇక్కడి జాతి ప్రజలు తమ కులదైవంగా మహంకాళి అమ్మవారిని పూజిస్తారు. ఏదైనా కీడు జరిగితే ఆ దేవి ఘోరమైన శాపం పెడుతుందని అంటుంటారు. మనిషిని భయపెట్టడానికి పెట్టుకున్న పేరు శాపం. అదంతా నేను చూసుకుంటాను. మీరు వెంటనే సైనికులతో వెళ్లి పని ప్రారంభించండి. అలా అనగానే సేనాధిపతి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. సేనాధిపతి వెళ్లాక మహామంత్రి ఇలా అనుకుంటాడు. ఆశ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందనడానికి నువ్వే నిదర్శనం. వెళ్ళు సేనాపతి, వెళ్ళు. అధికారం కోసం మహారాజునే వెన్నుపోటు పొడుస్తున్నవాణ్ణి నువ్వెంత. నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా ఇక్కడ జరిగే ఈ మారణకాండ బయట ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే ఈ పని పూర్తవగానే నువ్వు నమ్ముతున్న మహంకాళి అమ్మవారి శాపం పేరుతో నిన్ను అంతం చేసి ఈ రాజ్యానికి ఏకఛత్రాధిపతినవుతాను. అలా అధికార దాహంతో మహామంత్రి హోదాను అడ్డం పెట్టుకుని పన్నిన కుట్రలో సేనాధిపతి మహారాజు బలవుతారు.